నమస్తే, జై భారత్. రాహుల్ గాంధీ సన్ ఆఫ్ రాజీవ్ గాంధీ, నెహ్రూ కుటుంబ సభ్యుడు. న్యూఢిల్లీలో జన్మించారు. చిన్నతనంలో మరియు యవ్వనంలో అతను ప్రజారంగానికి దూరంగా ఉన్నాడు. విద్యాభ్యాసం న్యూఢిల్లీ, ది డూన్ స్కూల్, డెహ్రాడూన్. భద్రతా కారణాల దృష్ట్యా తర్వాత ఇంట్లోనే చదువుకున్నారు. దెన్ డిగ్రీ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, రోలిన్స్ కాలేజ్, ఫ్లోరిడా. ఎంఫిల్ కేంబ్రిడ్జ్. 2013లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు. డిసెంబర్ 2017 నుండి జూలై 2019 వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ చైర్పర్సన్, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. రాహుల్ హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యునిగా పనిచేశారు. 2006 అండ్ 2009 మధ్య అతను మానవ వనరుల అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యునిగా పనిచేశాడు. రాహుల్ 2004, 2009 అండ్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ నుండి పోటీ చేసి గెలిచారు. 2014 అండ్ 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ పార్టీకి నాయకత్వం వహించారు. అయితే పార్టీ 2009లో 206 సీట్లు గెలుచుకుంటే 2014లో 44 సీట్లు మాత్రమే గెలిచింది. 2019లో రాహుల్ వాయనాడ్లో గెలుపొందారు. అయితే ఆయన ప్రస్తుతం ఉన్న అమేథీ స్థానం నుంచి బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. భారత్ జోడో యాత్ర 2022 అండ్ 2023 వరకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రచారం. 2014 జనవరి నుండి 20 మార్చ్ 2024 వరకు భారత్ జోడో న్యాయయాత్ర హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించబడింది. సోనియా గాంధీపై ఆరోపణలు చేస్తూ బీజేపీ మాజీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు చేయడంతో నేషనల్ హెరాల్డ్ కేసు అందరి దృష్టిని ఆకర్షించింది. రాహుల్ గాంధీ మరియు మరో 5 కాంగ్రెస్ పార్టీ నాయకులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే అండ్ సత్య ప్రిటోడా నేషనల్ హెరాల్డ్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. డిసెంబర్ 19, 2015 ట్రయల్ కోర్టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు బెయిల్ మంజూరు చేసింది. 13 ఏప్రిల్ 2019న దొంగలు అందరికీ మోడీ అనే సాధారణ ఇంటి పేరు ఉంది అంటూ నీరవ్ మోదీ, లలిత్ మోదీలతో నరేంద్ర మోడీని దొంగగా పేర్కొన్నారు. రాహుల్పై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. జూన్ 24, 2021 ఆపై మళ్లీ అక్టోబర్ 29, 2021 ఏ వర్గానికి కించపరిచే ఉద్దేశం తనకు లేదని రాహుల్ కోర్టుకు స్పష్టం చేశారు. 23 మార్చ్ 2023న రాహుల్ని దోషిగా నిర్ధారించి 2 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. ముస్లిం సమాజానికి చెందిన కొన్ని ఇస్లామిక్ టెర్రర్ గ్రూపులకు మద్దతు ఇవ్వడం కంటే రాడికల్ హిందూ గ్రూపుల పెరుగుదల భారతదేశానికి పెద్ద ముప్పు అని భారతదేశంలోని అమెరికా రాయబారి తిమోతీ రోమర్ను రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఇస్లామిస్ట్ మిలిటెంట్ల సంస్థ లష్కర్-ఎ-తోయిబా ప్రాంతంలో కార్యకలాపాల గురించి రాయబారి అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ స్పందిస్తూ భారతదేశంలోని స్థానిక ముస్లిం జనాభాలోని కొన్ని అంశాలలో ఈ బృందానికి కొంత మద్దతు ఉన్నట్లు రుజువు ఉందని చెప్పారు. అనగా ముస్లిమ్స్లోని కొంత భాగం మద్దతు లష్కర్-ఎ-తోయిబాకు ఉందని చెప్తూనే రాడికల్ హిందూ గ్రూపుల పెరుగుదల భారతదేశానికి ముప్పు అని చెప్పారు. రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ వంటి సమూహాలను కూడా విమర్శించాడు. వాటిని సిమి వంటి ఉగ్రవాద సంస్థలతో పోల్చాడు. ముజఫర్ నగర్ అల్లర్ల తర్వాత పాకిస్తాన్ సైనిక గూఢచార సంస్థ ఐఎస్ఐ అసంతృప్త అల్లర్ల బాధిత యువకులను రిక్రూట్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఒక పోలీసు అధికారి తనతో చెప్పాడని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. ప్రభుత్వంలో ఎటువంటి పదవిని కలిగి లేని రాహుల్కి ముఖ్యమైన భద్రతా సమస్యలపై ఇంటెలిజెన్స్ అధికారులు ఎందుకు సమాచారం ఇస్తున్నారో వివరించాలని కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కోరింది. జై హింద్.